ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజును చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజును చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి రాశిలోనే గురు సంచార ప్రభావం. ఈ కారణం చేత ప్రధానంగా నేను గొప్ప, నాకు ఎదురు లేదు అనే అతి ఆత్మవిశ్వాసం కానీ, నన్నందరూ గౌరవించాలనే కోరిక, తపన ఎక్కువగా ఈ మధ్యకాలంలో మీ మనస్సులో పెరుగుతుంది. తప్పు లేదండి, అందరి చేత గౌరవించబడడం చాలా మంచిదే. కానీ అన్ని చోట్ల అది పనికిరాదు. కాబట్టి మనం ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి పంచి తద్వారా గౌరవం పొందాలి. అనగా మీకు తెలిసిన ఏ విషయాన్నైనా కానీ మీరు 10 మందికి చెప్పి ఆ 10 మంది ద్వారా మీరు గౌరవ మర్యాదలు పొందే ప్రయత్నం చేయాలి తప్ప అందరూ మిమ్మల్ని వచ్చి ప్రయత్నం చేయాలన్న ఆలోచన మాత్రం విడనాడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రాశిలోనే బుధ సంచారము 7వ తారీఖు వరకు, అలాగే 7వ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ కారణం చేత ఇతరుల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. సోదర సోదరీమణుల వల్లనే ఎక్కువగా చికాకులు పెరుగుతాయి. నమ్మకస్తులు, పరిచయస్తులు మోసం చేసే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రధానంగా డబ్బు విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, డబ్బు అప్పుగా తీసుకోకండి, మీకు అనుకూలత లేదు. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయ స్థానం సంచార ప్రభావం వలన ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దాంపత్య సౌఖ్య జీవనం బాగుంటుంది. కుటుంబంలో ఆనందంగా జీవిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా దాంపత్య జీవితంతో పాటుగా ప్రేమికుల మధ్య కూడా మంచి అనురాగమైన ప్రేమతో కూడుకున్న జీవితం కూడా ఉంటుంది. చక్కగా సౌఖ్యవంతమైన జీవితాన్ని పొందుతారు. అయితే ఈ అష్టమ రాహు ప్రభావం కొంత అనారోగ్య సూచనలు కలగచేయడం, విషజ్వరాల పాలిన పడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శని 9వ స్థానంలో సంచారం చేస్తూ ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి స్థితిగతులు, అనగా సాధారణమైనటువంటి ఇబ్బందులే ఎక్కువగా శని ప్రభావంలో కలుగుతాయి. అనగా కింది స్థాయి వాళ్ళు సహాయ సహకారాలు అందించకపోవడం లాంటివి జరుగుతాయి. కానీ లాభమందు కుజుడు అద్భుతమైనటువంటి విషయం. సంతానం, మీ యొక్క సంతానము పేరు ప్రతిష్టలు పొందడం అనేటువంటిది కర్కాటక రాశి వారిలో జన్మించిన వాళ్ళకి కలుగుతుంది. ప్రతిభ కనుబరుస్తారు సంతానం, తద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు సంతానం వల్ల కలుగుతాయి. ఇక వ్యయస్థానంలో రవి బుధుల యొక్క సంచార ప్రభావం, ఇది అనుకూలత కాదు. ప్రభుత్వ పరంగా చలాన్లు కానీ, ట్యాక్సులు కానీ కట్టాల్సినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కావున బాగా కష్టపడి ప్రయత్నం చేయండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి.
అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వాటిలోనే కంటిన్యూ చేయండి. ఉద్యోగస్తులు మరీ చెబుతున్నానండి, ఒక 2-3 నెలల వరకు కూడా గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి కొత్త ఉద్యోగంలో ప్రయత్నాల కంటే ఉన్న ఉద్యోగంలో సర్దుబాటు చేసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. నిరుద్యోగస్తులు ఏదైనా మంచి అవకాశం రాగానే ఏ అవకాశం వచ్చినా వినియోగించుకోండి తప్ప నా స్థాయికి తగ్గింది రాలేదు అని బాధపడకండి. ఇక ముఖ్యంగా ఒక అద్భుతమైన విషయం తెలియచేస్తానని అన్నాను కదా, అదే జూలై 13వ తారీఖు రోజున ఏర్పడేటువంటి ఒక గొప్ప యోగం. విశ్వవ్యాప్తముగా అపారమైనటువంటి శివానుగ్రహం పొందే అవకాశం ఆ రోజు ఉంటుంది. ఆ రోజు సోమవారం, ఆరుద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశి తిథి, అమావాస్యతో కూడుకుంది. ఇది చాలా అద్భుతమైన యోగం. ఇది 100 శివరాత్రులతో సమానమైన బలాన్ని కలిగి ఉంటుంది, యోగాన్ని కలిగి ఉంటుంది. దీనినే మహాశైవాఖ్య యోగంగా చెప్పబడి ఉంది. ఇది మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో, అది మిస్ చేసుకున్నామా 2070 సంవత్సరంలో మాత్రమే ఈ యోగాన్ని మళ్ళీ చూస్తాం. ఎంతమంది చూస్తామో లేదో తెలియదు, కానీ అంది వచ్చినటువంటి ఈ రోజున మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. ఇది మంచి రోజు కాబట్టే, అద్భుతమైనటువంటి యోగము కలుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠమాధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సమస్యల నివారణకి సుదర్శన హోమము, సరస్వతి అనుగ్రహ ప్రాప్తి కోసం, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత త్వరగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంది. అలాగే జూలై 13వ తేదీ 4 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే తేదీ రోజుల వారీగా మనం చెప్పుకోదలిస్తే 5, 6 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. 7, 8 తేదీలో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా న్యాయ సంబంధమైన విషయాలు చర్చకు వస్తాయి, ఆస్తి తగాదాలు చర్చకు వస్తాయి. అలాగే మీ సంతానం పట్ల ఖర్చులు ఎక్కువగా అవుతాయి, సమస్యలు, సంతానంతో విభేదాలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 9, 10, 11, 12 ఈ తేదీలలో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని విధంగా లాభసాటిగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, ఖర్చు కంటే ఆదాయం ఎక్కువగా ఉంటుంది, అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు, సంతోషంగా గడుపుతారు. 13, 14 తేదీలో మాత్రం ప్రభుత్వపరమైనటువంటి చలాన్లు కట్టే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, ఊహించిన దానికంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనవసరమైన ప్రయాణాలు ఉంటాయని చెప్పవచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు, పాత మిత్రులను కలుసుకునే అవకాశం గోచరమవుతుంది. తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అవకాశం కుదిరినప్పుడల్లా కూడా శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, ఈ యొక్క సంబంధించినటువంటి రాహుకేతుల ప్రభావం కాబట్టి కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు జపించే ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే 13వ తారీఖు రోజున మాత్రం దగ్గరలోని శివాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకోవడం మర్చిపోకండి. అవకాశం ఉంటే మీరు మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో లేదా శ్రీకాళహస్తిలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.